అందరికీ నమస్తే అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజువారీ ఆహారంలో ఈ ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉంటుంది. ప్రతిరోజు ఈ ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజువారీ ఆహారంలో ఈ ఒక లడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకి, వాళ్ళ జ్ఞాపక శక్తికి చాలా బాగా తోడ్పడుతుంది. ఈ లడ్డు ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు అవిసె గింజలు, 1 కప్పు బెల్లం తురుము, అలాగే ఈ సైజులో ఉన్న కొబ్బరి, ఎండు కొబ్బరి చిప్పలు 2. ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అండి. ఈ బెల్లం వచ్చేసి స్వీట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇలా మనం చేతిలో పట్టుకుంటేనే చాలా మెత్తగా ఉంటుంది. దీంట్లో ఈ తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదే నార్మల్ బెల్లం వేసేటట్టుంటే 1 కప్పు సరిపోతుంది. అలాగే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పల్లీలు వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు కానీ మిగిలిన వాటిని కూడా వేపుకోవాలి. ఇలా వేపుకుంటే లడ్డూలు చేసుకునేటప్పుడు పచ్చిదనం అనేది లేకుండా మంచి సువాసనతో మంచి రుచిగా ఉంటుంది. ఇలా పల్లీలు వేపుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అవిసె గింజలు వేపుకోవాలి. అవిసె గింజలు వేగి ఇలా చిటపట్లాడుతూ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవిసె గింజల్ని రోజువారీ ఆహారంలో కారపొడిగా కానీ లేదా ఉట్టిగా అయినా కూడా 2 స్పూన్లు తీసుకోవడం చాలా మంచిది. ఇలా వేపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు కూడా వేసుకొని ఇది కూడా బాగా చిటపట్లాడినంత వరకు వేపుకోవాలి. నువ్వుల్లో ఉండే పోషకాలు చాలా ఎక్కువ, అందరికీ తెలిసింది. దీంట్లో కాల్షియం, ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళల్లో రక్తహీనత చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు నువ్వుల్ని ప్రతిరోజు ఏదో విధంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే నువ్వులు వేపుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ కడాయి వేడికే దీన్ని వేపుకోవాలి. ఇలా వేపుకున్నామంటే మనకి కొబ్బరిని మిక్సీ పట్టేటప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది. రోజు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం వేయించి పెట్టుకున్న పప్పులు, కొబ్బరి అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఇందులోనే ఒక 2 యాలచీ వేసుకొని పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా చూపిస్తున్నట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మిగిలిన పప్పుల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎక్కువగా మెత్తగా పొడిలాగా కాకుండా కొంచెం అన్నీ కొద్ది పలుకులు తగిలేలాగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం పలుకుండేలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం తురుమును కూడా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాం కాబట్టి తీపు తక్కువగా ఉంటుంది కాబట్టి 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు నార్మల్ బెల్లం వేసేటట్టుంటే 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పొడి వేసుకున్న తర్వాత వీటిని బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి వీటన్నిటికీ బాగా పట్టించేసుకొని ఇప్పుడు బాగా గట్టిగా నొక్కుతూ మనం లడ్లు అనేది చుట్టేసుకోవాలి. చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే ఈ లడ్డు రోజువారీ ఆహారంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలుగుతుంది.
ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ స్నాక్ బాక్స్లో ఇలా ఒక లడ్డు పెట్టడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేది పూర్తిగా లభిస్తుంది. ఇలా లడ్డూలు కానీ పొడులు కానీ చేసి పెట్టుకొని రోజువారీ ఆహారంలో ఇది తీసుకుంటూ ఉండడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఈ లడ్డులో వేసిన కొబ్బరి, పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు, బెల్లం ఇవన్నీ కలిపి ఈ లడ్డు చేయడం వల్ల ఈ లడ్డు కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో సింపుల్గా చేసుకొని ఈ ఆరోగ్యకరమైన ఈ లడ్డుని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.